నమస్కారం. ఎస్బీఐ న్యూస్కి స్వాగతం. వికారాబాద్ జిల్లా తాండూరు మండలం చెన్గేశ్పూర్ గ్రామంలో అక్రమ కల్లు రవాణాదారుల దౌర్జన్యం. కల్లు రవాణా చేస్తున్న వాహనాన్ని అడ్డుకున్న సర్పంచ్ ప్రవీణ్ గౌడ్, గ్రామస్తులు. సర్పంచ్తో గొడవపడ్డ అక్రమార్కులు. కల్లు వాహనాన్ని తీసుకెళ్లే ప్రయత్నం. వాహనానికి అడ్డుగా నిలబడ్డ సర్పంచ్ను పక్కకు నెట్టేసి వాహనాన్ని తీసుకెళ్లిన అక్రమార్కులు. కల్లు అక్రమ రవాణా గురించి 3 రోజుల క్రితం ఎక్సైజ్ అధికారులకు ఫిర్యాదు చేసినా చర్యలు తీసుకోలేదన్న అంటున్న సర్పంచ్. 3 గంటలుగా వాహనాన్ని అడ్డగించిన ఎక్సైజ్ అధికారులు ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదన్న సర్పంచ్ ఆవేదన. అక్రమార్కులకు అధికారులు సపోర్ట్ చేస్తున్నారని ఆరోపణ. కల్తీ, అక్రమ రవాణా విషయంలో అధికారులకు చర్యలు తీసుకోకపోతే ఎక్సైజ్ కార్యాలయంగా గ్రామస్తులతో ముట్టడిస్తామన్న సర్పంచ్. ఫస్ట్ వీడియోలు ఉన్నాయి, మొత్తం అన్ని ఉన్నాయి. ఈయన దింపిపోయినరు, దింపిండు కదా. ఓపెన్ షాప్ మాకు సిఐ చెప్పింది 2 దుకాణాలు బంద్ ఉంటాయని చెప్పింది. ఎక్సైజ్ సిఐ 2 వాళ్ళది బంద్ ఉంటుంది, మీది బంద్ చేసుకోండి. మేము బంద్ చేసుకుంటాం. అదే చాలా ఉంటుంది. అరే ఇలక్క కాదు, ఇప్పుడు వస్తుంది అది. అరే ఈడికల్లమ్మ కొండి ఎందుకు మాట్లాడుతున్నావు అట్లా? ఇప్పుడు వచ్చింది తప్ప పెద్ద మనిషి ఇప్పుడు వచ్చింది. అది ఇప్పుడు తిప్పిపోయినట్టు మళ్ళీ మాకు కూలే ఉన్నాను. ఈరోజు మా గ్రామంలో గీత కార్మిక సొసైటీ తరపున ఒక సొసైటీ ఉంది. ఆ సొసైటీ 2 ఏళ్ళు తాండూరుకు చెందిన వ్యక్తులకు, బయటి వ్యక్తులకు 2 ఏళ్ళు లీజుకి ఇచ్చిండ్రు. అది మార్చి 30 వరకు అయిపోయింది, 31 వరకు. దాని తర్వాత ఏప్రిల్ 1 నుంచి ఊళ్ళోనే చేసుకోవాలి. గీత కార్మిక సంఘం అంటే ఈ సొసైటీ సభ్యులే చేసుకోవాలి ఊళ్ళోని. 2 ఏళ్ళు వాళ్ళు చేసుకున్నారు, మిగతా ఒక వర్గం ఉంటుంది, మిగతా 2 ఏళ్ళు వాళ్ళు చేసుకుంటారని చెప్పి పేదవాళ్ళు బతకాలని చెప్పి మా నిర్ణయించుకొని చేయాలని అనుకుంటున్నాము. దీనికి దౌర్జన్యంగా అక్రమంగా ఈరోజు కల్లు వాహనము ఇల్లీగల్ ట్రాన్స్పోర్టింగ్ తెచ్చి గుద్దుకుంటూ తీసుకుపోతుంది దౌర్జన్యంగా. వాహనాన్ని డైరెక్ట్గా మా ముందర నేను అడ్డం ఉంటే గీట డైరెక్ట్గా వాహనాన్ని చాలు చేసి స్పీడ్గా తీసుకెళ్తున్నారు. ఇది మాకు చాలా వాళ్ళు దౌర్జన్యంతో ఊళ్ళో ఇల్లీగల్ కళ్ళు సరఫరా చేసుకుంటూ అమ్మడానికి ప్రయత్నిస్తున్నారు. మొత్తానికి 2 ఏళ్ళు అయిపోయిన టైం వాళ్ళది. ఈ సంవత్సరం మా ఊళ్ళోనే చేసుకోవాలి. దీన్ని
న్యాయపరంగా ఎక్సైజ్ వాళ్ళు న్యాయం చేయాలని కోరుతున్నాం. కంప్లైంట్ ఇచ్చినాం 3 రోజులే కంప్లైంట్ ఇచ్చి ఎక్సైజ్ వాళ్ళకు ఇంతవరకు ఇది లేదు. నిన్న ఒకసారి ఇచ్చినాం మేము 20 మందిని కలిసి ఒక షాప్ వేసి అప్పటికప్పుడు బంద్ చేయించి తీసుకొని పోయినారు. వాళ్ళు 3 గంటలు అయితే గిట్ట ఇంతవరకు ఇది లేదు, చర్య తీసుకుంటలేదు. ఎక్సైజ్ సిఐ గారు ఎస్ఐ గారు ఇద్దరు చర్యలు తీసుకుంటే ఇద్దరికి ఇన్ఫర్మేషన్ ఇచ్చినాం. బండి ఆపినాక ఫోన్ చేస్తే 3 గంటలైన గిట్ట రెస్పాన్స్ తీసుకుంటలేరు. కళ్ళు రవాణా చేసింది ఇప్పుడు వచ్చిన టింకు ఆమె సంగం నారాయణ అన్న కొడుకు దౌర్జన్యంగా వచ్చి డాగులేసి ఒక 20 మందిని తోలుకొచ్చి అదేమిటి దౌర్జన్యం, ఇది సమంజసం కాదు. దీనికి తగిన చర్యలు తీసుకోవాలని కోరుచున్నాం. రెండవ రోజు సాయంత్రం ఎక్సైజ్ ఎస్ఐ రవికుమార్ సార్ గారు వచ్చి ఇక్కడ మేము 20 మంది ట్యాపర్లతోటి దుకాణం వేస్తే ఇల్లీగల్ ట్యాప్ దుకాణం అని చెప్పి ధ్వంసం చేసి 30-40 కార్టన్లు ధ్వంసం చేసి ఆన్ ది స్పాట్లో వచ్చి షాంపిల్ తీసుకొని పోతున్నాడు. అసలు నో రెస్పాన్స్ ఇస్తున్నాడు. ఇది ఎట్లా సార్ అంటే గిట్ట ఏం చెప్తే అవతలలోది ఏం సీజ్ చేస్తలేడు, వాళ్ళ దగ్గరికి పోయి ఏం ఇది చేస్తలేడు. మొత్తానికి మా షాప్ పైన దారులు చేసి కళ్ళుని 30 కార్టన్లు కళ్ళుని పారబోసి వాళ్ళ మాట ఏంటో వాళ్ళకే ఒత్తాసు పలుకుతున్నాడు. వీళ్ళకు బడా కాంట్రాక్టర్లు మా పైన పేదవాళ్ళ పైన మొత్తానికి దౌర్జన్యంగా వచ్చి కేసులు బనాయిస్తున్నాడు. ఇలాంటి ఈ ఎక్సైజ్ ఎస్ఐ రవి సార్ గారు చాలా వన్ సైడ్ హెల్ప్ చేస్తున్నాడు, వాళ్ళకే హెల్ప్ చేస్తున్నాడు. ఎక్సైజ్ అధికారులు వచ్చి దీన్ని న్యాయపరంగా పేద గీత కార్మికులకు సహాయం చేయాలని కోరుతున్నాం. 3 గంటలు చేసాక ఇంతవరకు రెస్పాన్స్ లేదు. వాళ్ళు నిన్న వచ్చి అంత స్పాట్లో వచ్చి మాది కళ్ళు దుకాణం బంద్ చేయించారు. వీడియోలు ఉన్నాయి మాతో అన్ని ఉన్నాయి. ఇన్నే దింపిండు కదా. అప్పటి నుండి చెప్పింది ఎలా గుడి కాడ కూర్చుంటుంది మీ ఇంట్లో పిల్లలు వస్తుంది. నేను ఈడ మాట్లాడినా దాంట్లో మాట్లాడినా అవే మాటలు కదా మాట్లాడేది. నేను ఇప్పటికి చెప్తున్నా కదా, దానికి టైం లేదు, అయిపోయింది. మార్చ్ ఏప్రిల్ 1 నుంచి బంద్. దీన్ని ఇల్లీగల్, ఇప్పుడు టోటల్ ఇల్లీగల్. అది లీగల్ అని చెప్పు, లీగల్ అని చెప్పు. లీగల్ ఎట్లయితే నువ్వు ఒక అధ్యక్షుడు నువ్వు తెలుసుకున్నావు ఏమన్నా సొసైటీ ఏముంటుంది ఏం తెలుసు. ఇల్లీగల్ మనీ కాస్తుందా నీకు? రైట్స్ ఉన్నాయా? వాళ్ళన్నప్పుడు ఇవ్వచ్చు, వాళ్ళన్నప్పుడు ఎవరు అంటున్నారు. 36 మందిలో మస్తున్నారు చేసేటోళ్ళు. నువ్వు అట్లే ఎవరికి అనుకుంటావు? చూడమట్లేదు వాళ్ళంటే ఎందుకంటారు? ఊళ్ళో చేసేటోళ్ళు నాకు అడిగితే ఊళ్ళో కూర్చొని చేస్తాను చెప్పినా. నేను అందరికి అడుగు చేస్తాను చెప్పినా. మా డాడీ తోటి చేపిస్తా చేపిస్తే ఇప్పటికి మా ఇంట 20 ఇప్పటికి మెజార్టీ 25 నేనేం అబద్ధం పడతలే. మెంబర్స్ ఎక్కడ మెజార్టీ అక్కడ మెజార్టీ మెజార్టీ ఇప్పుడు మెజార్టీ చూపిండప్ప ఎవరో అంటారు. మెజార్టీ చూపింది రోజుకు చేంజ్ అయిపోతూనే పోతుంది. అట్లనే మీరు చెప్పలేరా? మీరు తెల్లకాయ ఫ్రాంక్లింగ్ చేయలేరా? ఊసరవిల్లి ఇలాగ ఇట్లా తెల్లకాయ మీరు రాసుకొని ఫ్రాంక్లింగ్ ఏదో చెప్పేస్తారా? మీరు ఫస్ట్ తెల్లకాయ తీసుకున్నారు అందరితో. మా సంతకం ఉందా? మా డాడీ సంతకం నువ్వు అడగేస్తే నేనెందుకు తాండూకురా అంటే తాండూరులోనా? గ్రామ పంచాయతీ చెంగేశ్వరా తాండూరు వాయి మాట్లాడతావు? పంచాయతీ దాటకుండా మాట్లాడాలి. అది తెలుసుకోవచ్చారా? మాకెంత మాకు 30 గంటలు నిన్న కాక ఏమున్నది దౌర్జన్యం నిన్న అయ్యో రామచంద్ర అనేది మా ఆవేశం నాకెందుకు ఎక్కువ ఉంటుంది మేడం? నేను ఎప్పుడొస్తారు మేడం? 3 గంటలే నీ ఫోన్ బిజీ ఉన్నది. 3 గంటలు పని చేస్తున్నా, 3 గంటలు బిజీ ఉంటుందా మేడం? 3 గంటలు ఒక్క నిమిషం గిట అవును
నేను ఏమంటా ఒక్కటే ఫోన్ 3 గంటలు వస్తా మేడం, ఒక్కటే ఫోన్ 3 గంటలు మాట్లాడతారా ఎవరైనా? 4 గంటలు కూడా వస్తాయి, 5 గంటలు కూడా వస్తాయి. ఆఫీసర్లు ఫోన్లు చేస్తున్నారు, మీటింగ్స్ ఉన్నాయి. ఓకే అంటే ఈడ కళ్ళు దాగి ఎట్లయితే గిట రెస్పాన్స్ లేకుండా మేడం? రెస్పాండ్ లేకుండా ఏముండదు ప్రవీణ్ గౌడ్. ఏడుంది మేడం? ఒక ఎస్ఐ గారికి ఇట్లా ఇంటిమేషన్ ఇస్తే ఇంతవరకు లేడు. ఇప్పుడు పట్టపగలు చేస్తే గిట్ట వస్తలేరు ఎందుకు మేడం? ఇప్పుడు నేను పంపిస్తా అంటున్నా కదా. పంపిస్తానంటే ఇప్పుడు మా మీద నిమిషాల మీద వస్తారు, ఇప్పుడు గంటల వ్యవధి అయితే గిట్ట వస్తలేరు. అరే ఇప్పుడు నువ్వు వచ్చేంత వరకు కూడా ఒప్పుతావంటావా? పంపిస్తా అని చెప్తున్నా. ఇప్పుడు అది ఇల్లీగల్ వాహనం బండి గుద్ది తీసుకొని పోయింది, ఫ్రాక్చర్ అయింది కాళ్ళు. ఇప్పుడు దీనికి ఎవరు బాధ్యత? ఎవరు? ఎవరికి బాధ్యత అయింది? ఇప్పుడు యాక్సిడెంట్ ఇల్లీగల్ బండి తీసుకొచ్చి బండిని ఆపితే గిట్ట ఇంతవరకు రాలేరు మీరు సీజ్ చేయడానికి. ఎవరు? మీరు మీ డిపార్ట్మెంట్ వాళ్ళు ఎవరు రాలే? ఇప్పుడు ఆయన రేట్ లో ఉన్నాడు. రేట్లో ఎట్లుంటారు మేడం? నేను అన్నప్పుడు వస్తా అని చెప్పిండు కదా, ఇక్కడ 10 నిమిషాలు వస్తున్నా ప్రవీణ్ అని చెప్పిండు. వేరే కాల్స్ కూడా వస్తాయి కదా. వేరే కాల్ ఇంతకన్నా ఎమర్జెన్సీ కాలా? ఇంతకన్నా ఎమర్జెన్సీ ఉంటుందా మేడం? అన్ని అటెండ్ చేయాల్సి వస్తుంది, అన్ని అటెండ్ చేస్తాము. అరే ఇంత సీరియస్ విషయం ఒక సర్పంచ్గా చెప్తే గిట్ట అంటే సర్పంచ్ కించపరుస్తున్నట్లనే మీరు. ఇక ఊళ్ళో అవును మేడం, ఊళ్ళో పిచ్చోళ్ళు అవుతున్నారు. అది ఏం కళ్ళు తెస్తున్నారు, దాంట్లో ఏం కలుపుతున్నారు, అది అనేది తెలియాలి కదా మేడం. మాకు మా ఊళ్ళ పైన గంజాయి అవన్నీ అంటారు కదా, వాళ్ళు ఏం కలుపుతున్నారు? ఔషధం మీనికెళ్ళి ఇది కలుపుతున్నారు ఏమన్నా? అరే నేను ఆవేశపడుతున్నాను, నేను ఆవేశం లేదు మేడం. ఆవేశం టెన్షన్ నాకేం టెన్షన్ లేదు, టెన్షన్ ఏం లేదు మేడం. చెప్తున్నా ఇప్పుడు ఇద్దరు కూడా కేసు చేయాలనే చెప్తున్నా. కొంచెం నిదానంగా అంటే నేను కాయ అంటే నీతో పాలు నేను ఇది అడుగుతున్నానా మేడం? ఏమన్నా బిచ్చం గిట్ట అడుగుతున్నానా? ఇలా బిచ్చం గిట్ట అడుగుతున్నా? కాయ అంటారు మేడం. వాస్తవం మాట్లాడితే ఇట్లా వ్యంగ్యంగా ఎందుకు మాట్లాడతారు మేడం మీరు? కాయ అంటున్నారు. నేను ఉన్నది మాట్లాడుతుంటే మమ్మల్ని చూడండి ఎట్లా మీరు ఇట్లా డ్యూటీ చేయాలంటే నేను కమిషనర్ వీడది ఇక్కడ బరబ్బర్ నువ్వు ఎంత ఇల్లీగల్ తాండూరు మొత్తం ఇల్లీగల్ నడుస్తున్నది. నీ వీడియో పెట్టు. మీరు తాండూరులో డిపో ఉన్నది, అక్కడ మీరు అక్కడ చట్టరీత్యా చర్యలు తీసుకోవాలి. నేను యాజ్ ఒక పౌరునిగా గిట్ట అడుగుతున్నా. తాండూరులో సార్ గొల్ల చెరువులో డిపో ఉంది, గొల్ల చెరువు లోపల అడగండి సార్. ఇది ఒక్కటే వచ్చిందా? ఇంకా షాపులు ఉన్నాయా మీకు? ఉన్నాయి సార్. చూపించాలా? ఉన్నాయి సార్. లైసెన్స్ కాదు సార్, ఇది ఒక్కటే ఉంటే టీసీఎస్ మెంబర్ 20 మంది ఉన్నాం మేము ఇక్కడ. ఉండదు ఇప్పుడే మడుగుతారు సార్. అవతల అడగండి పడి ఫస్ట్ అక్కడ అడగండి. మీకు కాంటాక్ట్ ఇచ్చినా నిన్న అవతల నడు లైవ్ ఉన్నది. ఎప్పుడు పోయినావు అంటున్నారు. చల్లండి మీరు రెడీ బాగా చల్లండి. మేము ఎట్లా అనుకుంటున్నారు సార్? మీరు ఏం వెరిఫై చేస్తున్నారు? ముందలని మీరు వన్ సైడ్ చేస్తున్నారు. మీరు ప్రభుత్వ పరంగా టోటల్ వీడది ప్రభుత్వ మీరు సీదా చేస్తున్నారు సార్. మీరు కంప్లైంట్ వచ్చినప్పుడు గిట్ట మీరు గిట్ట చూసుకోవాలి కదా సార్. కంప్లైంట్ మేమే ఇచ్చినాం కదా. మా అన్నీ ఇచ్చినట్టే కదా సార్. కంప్లైంట్ ఇచ్చినప్పుడు సార్ దానికి రిప్లై ఇవ్వలేదు. ఫస్ట్ తాండూరు డిపో చేంజ్ చేయండి. మీరు డ్యూటీ మొత్తం డ్యూటీ పరంగా న్యాయపరంగా చట్టరీత్యా చేయండి. చేయాలి కదా సార్ మీరు. సో వన్ సైడ్ ఇదే మీరు ఏం చేస్తారు? ఫస్ట్ ఇక్కడ వస్తున్నా ఇల్లీగల్ గా సార్. మీరు ఒక ఆఫీసర్ గా చెప్పండి. ఇల్లీగల్ అది ఇల్లీగల్ తాండూరు ఉన్నాయి సార్. తాండూరు ఉన్నాయి 30 దుకాణాలు ఉన్నాయి. ఏం చేస్తున్నారు? గల్లి పడుతున్నారు, ఏం లైఫ్ పడుతున్నారు. అరే ట్రాన్స్పోర్టింగ్ మొత్తం ఇదవుతున్నారు. మీరు ఎంత కలుపుతారండి? అవతల సార్ ఇది ఒకటే ఉందా సార్? శ్రీశైలం గౌడ్ ఇంటి దగ్గర దుకాణం పర్మిషన్ ఉందా? ఉంటే ప్రూఫ్ చేయండి సార్. మరి అట్లా సర్పంచ్ సాబ్ గిట్ట మీరు ఇవ్వాలి కదా సార్. ఇల్లీగల్ తాండూరులో ఉన్నాయి కదా. తాండూరులో ఏం చేస్తున్నారు సార్? మీరు చట్టరీత్యా చేయాలి కదా. మీ జాబ్ ఎట్లా చేస్తారు? మీ ఉద్యోగం ఇల్లీగల్ టోటల్ కంట్లు గంటలు పెట్టినా నీకు ఉన్నాయంటే గొల్లచెల్ల డిపో పర్మిషన్ ఉందా? గొల్లచెల్ల డిపో పర్మిషన్ ఉందా చెప్పండి. రాసేయండి సార్. తాండూరు గల్లీ దుకాణం, గొల్లచెల్ల దుకాణం ఉన్నది, మాణిక్నాలు ఉంది, సాయిపూల్ ఉంది, మలడపల్లి ఉంది. అక్కడ ఎక్కడ సార్ అయ్యప్పనాలు ఉన్నాయి, గాంధీనాలు ఉన్నాయి, పాతాండూలు ఉన్నాయి. 30 దుకాణాలు ఉన్నాయి. ఎట్లా మాట్లాడుతున్నారు సార్ ఒక ఆఫీసర్గా? ఇట్లా
ఏం వాళ్ళ దగ్గర కొమ్ములు ఉన్నాయి వాళ్ళకు బడా కాంట్రాక్టర్లకు ఒత్తాసు పలుకుతున్నారు మీరు చెప్తున్నా పేదోళ్ళ శుద్ధికి వస్తున్నారు పేదాల శుద్ధికి వస్తున్నారు నేను సర్పంచ్ కడుతున్నా ఇక్కడ పేదాలు చేసుకుంటున్నారు కులవృత్తి చేసుకుంటున్నారు కులవృత్తి లైసెన్స్ వాళ్ళ చూపిండి ఫస్ట్ వాళ్ళ అవతల వాళ్ళ చూపిండి అవతల వాళ్ళ చూపిండి స్వామి ఎవరు మా వాళ్ళు చూపిస్తారు సార్ అవతల వాళ్ళ చూపిండి ఫస్ట్ మీరు అవతల తీసుకురండి సార్ అరే మీరు అవతల చూపించమని అంటున్నారు మీరు అవతల చూపించండి శాంపిల్ తీయాలి కదా ఎందుకు కల్తీ అవతల డిపాజిట్ ఇల్లీగల్ ట్రాన్స్పోర్టింగ్ కూడా ఉంటుంది చెప్తున్నాగా ట్రాన్స్పోర్టింగ్ కూడా అని చెప్తున్నాం కదా మీరు ఎంతవరకు ఇది అవుతుంది సార్ ఇది మీరు ఇదేం సార్ వన్ సైడ్ ఒత్తాసు పలుకుతున్నారు ఏంది మీ డ్యూటీ ఎట్లా చేస్తున్నారు లైసెన్స్ అనకండి టీసీఆర్ టీఎఫ్టీ అంటే లైసెన్స్ ఉంటుంది టీసీఆర్ ఎవరు 20 మంది మెంబర్స్ ఉన్నాం మేము 20 మంది మెంబర్స్ ఉన్నారు ఇక్కడ మీరు రూల్స్ ప్రకారం చేస్తున్నారా మీరు ఉద్యోగం ఎట్లా చేస్తున్నారు మీరు ఎవరికి ఒత్తాసు పలుకుతున్నారు ఎవరికి ఒత్తాసు పలుకుతున్నారు ఏం రూల్స్ చేస్తున్నారు సార్ మీరు రూల్ బ్రేక్ చేస్తున్నారు టోటల్ రూల్స్ ప్రకారం అంటే కాంప్లైంట్ ఇచ్చారు సార్ మీకు ఎవరైనా రూల్స్ ప్రకారం మీరు ఇచ్చినా కాంప్లైంట్ ఎవరు ఇచ్చారు సార్ మీకు చెప్పిన నిన్న రైటింగ్ లో ఇచ్చిన కదా మేము ఉన్నాయి కదా కళ్ళ గతాలు కట్టుకుంటారా కళ్ళు మూసుకున్నావా మీరు కళ్ళు మూసుకున్నారా ఏంది ఆయన తెచ్చేసింది వాళ్ళ డిపో ఎక్కడ ఫస్ట్ అక్కడ డిపో ఎక్కడ వాళ్ళ డిపో చూపించారు సార్ మాకు వాళ్ళ డిపో ఉందా మీరు ఎంత రెచ్చిపోతే అంత చేస్తారు మీరు ఉద్యోగం ఎట్లా చేస్తారు గిట్ట మేము మాకు తెలుస్తుంది అవునా సార్ వాళ్ళ డిపో లేదు సార్ ప్రాబ్లం ఇల్లీగల్ ట్రాన్స్పోర్టింగ్ అని చెప్తున్నారు రైట్ గా చెప్తున్నాం కాంప్లైంట్ రాసిచ్చినప్పుడు వేయలేదా సార్ మీరు వాళ్ళ డిపో ఎక్కడ ఉన్నది కాంప్లైంట్ ఇచ్చినప్పుడు ఇట మీరు యాక్షన్ తీసుకోలేరు కదా వాళ్ళ డిపో కాంప్లైంట్ కామ్ గా పెట్టేసారు మొత్తానికి ఏం తీసేయండి ఏం మరి కనబడుతున్నారు డ్యూటీ చేయండి మేము మాట్లాడతాం సార్ చేసిన వీళ్ళు ఏం చేస్తారో మొత్తం వీడియో తీయమని చెప్పి వీడియో తీయమని చెప్పి మీరు ఎంత చేస్తారు ఏం కదా సార్ మాకు ఇట్లా చట్టం ఉన్నది ఉండని నేను సార్ ఏం ఉద్యోగం ఏం చేస్తున్నారు మీరు ఏమంటున్నారు మీరు అంతా తీయండి సార్ సార్ మీకు ప్రాబ్లం ఇది ఒక్కటేనా ఇంకేమైనా ఉన్నాయా ఇక్కడ సార్ అన్ని లీగలే సార్ మీకు మిగతా దుకాణాలు అన్ని లీగల్ ఇది ఒక్కటే లీగలా ఇల్లీగలా సార్ మిగతా దుకాణాలు అన్ని లీగల్ ఉన్నాయి మీకు ఇది ఒక్కటే ఇల్లీగలా సో మీరు మిగతా దుకాణాలు అన్ని ప్రూఫ్లు చూపెట్టాలి ఇది ఒక్కటి ఇల్లీగల్ అయితే మీరు ఎట్లా చేస్తారు సార్ మీరు ఇంతకు మీరు ఉద్యోగం ఇదేనా సార్ వన్ సైడ్ ఒత్తాసు కంప్లైంట్ ఇస్తే యాక్షన్ తీసుకోలేరు మీరు మీకు ఇది ఒక్కటే దుకాణం కంప్లైంట్ ఇచ్చారు మీ పైన మీ కమిషనర్ దగ్గరికి వెళ్ళగలుగుతాం సార్ చెప్పేద్దామా ఏంది నేను మాట్లాడుతాను అదే టెన్షన్ మీడియా మొత్తం వస్తుంది డైలీ మీ మీడియా ఆఫీసులో ఉంటారు రేపటి పొద్దుగా లేచి అఫీషియల్ కాదు సార్ సార్ ఒత్తాసు పలుకుతున్నాడు అక్కడ టోటల్ వన్ సైడ్ ఒత్తాసు పలుకుతున్నాడు మీకు నేను మాట్లాడి సార్ సార్ మీకు మిగతా షాపులన్నీ లీగలా ఇది ఒక్కటే ఇల్లీగల్ కదా సార్ సార్ మీరు ఎందుకు వెళ్తున్నారు మీరు ఇలా చేసేయడం కాదు మీరు ఒక్క నిమిషం సార్ మిగతా లీగల్ ఇది ఒక్కటి ఇల్లీగల్ అని మాట్లాడుతున్నారు కదా సార్ అది కంప్లైంట్ ఇచ్చిన దానికి యాక్షన్ తీసుకోలేదు చెక్ చేశారా కనీసం అక్కడ వెళ్ళి చెక్ చేశారా చెక్ చేయలేదు కళ్ళు ఎట్లా వచ్చింది అవతల శ్రీశైలం ఇంటికాడ పంపండి యాక్షన్ తీసుకోలేదు సార్
ఆదు కంటే పర్మిషన్ ఇచ్చారు. 3 షాపులు ఉన్నాయి, 3 షాపులకు ఎట్లా సార్? డిపో ఎక్కడ ఉన్నది? డిపో వాళ్ళ సొసైటీ డిపో ఎక్కడ ఉంది? తాండూరు కాలేదు సార్, ఇక్కడ తాండూరు గొల్లచర్ల ఉండే మీ పర్మిషన్ కృష్ణ టోటల్లీ ఒత్తాసు పలుకుతున్నా ఎస్ఐ గారు, మీరు ఒత్తాసు పలుకుతున్నారు. నేను చూసుకుంటాను సార్, అట్లేం లేదు.